ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్. వేదికను అలంకరించిన ప్రిన్సిపాల్ సార్ గారికి, అలాగే మీరా అన్నకి, వెంకటేశ్వర్ల అన్నకి, టీఓ సార్కి, సూపరింటెండెంట్ మేడంకి, మిగతా టెక్నికల్ స్టాఫ్ అండ్ నాన్ టెక్నికల్ స్టాఫ్ అందరికీ వెల్కమ్. ఈరోజు వచ్చేసి యాక్చువల్లీ మన ప్రిన్సిపల్ సార్కి మన 65 కాలేజీలు ఉంటాయి మన స్టేట్ మొత్తంలో. 65 కాలేజీల ప్రిన్సిపాల్ అందరిలో కూడా మన ప్రిన్సిపాల్ గారు మంచి సేవ చేశారు, సర్వీస్ చేశారని గుర్తించి మన కలెక్టర్ గారి చేత నిన్న సారు బెస్ట్ ఎంప్లాయీ అవార్డుని రిసీవ్ చేసుకోవడం జరిగింది. అది మన కాలేజీలో ఉన్న స్టూడెంట్స్కి అలాగే స్టాఫ్కి అందరికీ చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యే ఒక సందర్భం ఇది. దానికోసమని ఇంత సెలబ్రేషన్ ఇవన్నీ చేసుకునేది. అందుకనే మనం సార్కి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఏంటంటే మనం డిసిప్లిన్గా ఉండి సార్ అయితే ఎలా ఎదుర్కొంటూ వచ్చారో అంచెలంచెలుగా ఏటీఓ నుంచి టీఓ అయ్యి, టీఓ నుంచి ప్రిన్సిపాల్ అయ్యి ప్రతి ఒక్క స్టేజ్లో సార్ కూడా చాలా డిఫికల్ట్స్ని ఫేస్ చేసి ఈ స్థాయికి వచ్చి ఉంటారు. ఎంత కష్టపడితే ఈ స్థాయికి వస్తారో మీరందరూ గ్రహించాలి. ఎందుకనంటే ఊరికే ఇది రాదు. ఎందుకంటే ఇప్పుడు 65 కాలేజీలు ఉంటాయి, మన సార్కి ఎందుకు వచ్చింది? ఎంత కష్టపడి ఉంటారు దానికోసం, ఎంత శ్రమించుంటారు. టైం 5 అయినా 6 అయినా 7 అయినా మన కాలేజ్ మంచి బెస్ట్ పొజిషన్లో ఉండాలి, మన పిల్లలకి మంచి లైఫ్ ఇవ్వాలి అని ఆలోచించి సార్ తీసుకునే ప్రతి నిర్ణయం మీ భవిష్యత్తు గురించే. మన కాలేజీలో వచ్చే పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మంచి భవిష్యత్తు ఇవ్వాలని చెప్పేసి అహర్నిశలు సార్ కష్టపడుతూ ఉంటారు. ఎందుకంటే మీరు 4 గంటలు వెళ్ళిపోతారు, కానీ మేము సార్తోనే 5:30 6 గంటల వరకు ఉంటాం. సార్ చెప్తా ఉంటారు మన పిల్లలకి మంచి కంపెనీలలో అప్రెంటిస్‌షిప్ ఇప్పించాలి, మంచి ఉద్యోగాల కోసం జాబ్ ఎలా కండక్ట్ చేయాలి అని చెప్పేసి సార్ ఎప్పుడు మీకోసమే ఆలోచిస్తారు. మీరు కూడా సార్కి ఏం చేయాలి? రిటర్న్ గిఫ్ట్ మీరు మంచిగా చదువుకోవాలి, ఇన్స్ట్రక్టర్లు చెప్పిన మాట వినాలి, రెగ్యులర్గా క్లాస్లకు రావాలి. ఫస్ట్ మీకు కావాల్సింది ఒకటే, రెగ్యులర్గా క్లాస్కి వస్తే ఆటోమేటిక్గా మీకు రావాల్సింది అంతా డిసిప్లిన్ కానీ, సబ్జెక్ట్ కానీ, ప్రాక్టికల్ ట్రైనింగ్ కానీ అంతా మీరు నేర్చుకోగలుగుతారు. ఓకే, మన సార్ని చూసి మనం నేర్చుకోవాల్సింది కష్టపడే తత్వం, డిసిప్లైన్, పంక్చువాలిటీ, ఇవన్నీ మనం నేర్చుకోవాలి. ఇంకొకటి ఏంటంటే యాక్చువల్లీ నాకు ఇక్కడ రిక్రూట్మెంట్, ఇక్కడ అపాయింట్మెంట్ రాగానే నేను యాక్చువల్లీ ఫస్ట్ నాకు ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత నేను వరంగల్ అడిగాను. ఎందుకంటే నేను వరంగల్లో స్టే చేస్తున్నాను, అప్పుడు వరంగల్ అడిగాను. కానీ నాకు వాళ్ళు ఖమ్మం ఇచ్చారు. ఖమ్మం రాగానే ఎలా ఉంటుందో ఏంటో మన కొత్త ప్లేసు అని నేను చాలా టెన్షన్తో వచ్చాను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత సార్ రిసీవ్ చేసుకునే విధానం కానీ, సార్ నాతో కమ్యూనికేషన్ చేసిన విధానం కానీ చాలా ఎలా అంటే ఒక న్యూ ఎంప్లాయీ వస్తే ఆయనతో ఎలా ఉండాలి, ఏ విధంగా కమ్యూనికేషన్ చేయాలి, ఇవన్నీ సార్ చాలా చక్కగా రిసీవ్ చేసుకొని నాతో క్లాసులు చెప్పడం కానీ ఇవన్నీ కూడా సార్ ఒక సిస్టమేటిక్గా, డిసిప్లిన్గా, ఒక షెడ్యూల్ ప్రకారం ప్లాన్ చేసి మీ అందరికీ మంచి క్లాసెస్ రన్ అవ్వాలి అని చెప్పేసి ఏ ఎంప్లాయీతో ఏ విధంగా పని చేయించుకోవాలి, ఎవరికి చెప్తే ఏ పని అవుతుంది అనేది సార్కి బాగా తెలుసు. అలాగే మనం సార్ని చూసి నేర్చుకోవాలి ఇవన్నీ కూడా. మీరు యాజ్ ఏ స్టూడెంట్గా మీరు ఎంత అయితే కాలేజీకి వచ్చి మంచిగా డిసిప్లిన్గా సార్ లాగా మీరు కూడా ఎదగాలని, నేను అందరికీ సార్ లాగా మనం కూడా పై స్థాయికి వెళ్ళాలని కోరుకుంటూ, అలాగే మన ప్రిన్సిపల్ సార్ మరిన్ని మంచి పొజిషన్కి వెళ్ళాలని భావిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలుపుకుంటూ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.